వెల్కమ్ టు జీఎన్ న్యూస్. నేను మీ మౌనిక. దేశ రాజధాని ఢిల్లీలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నిర్వహించిన ఉగాది వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సోమవారం సాయంత్రం వెంకయ్య నాయుడు అధికారిక నివాసంలో ఉగాది మిలన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రధాని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వెంకయ్య నాయుడు, ఆయన సతీమణి ఉషారాణి, కుమార్తె దీపా వెంకట్ సహా ఇతర కుటుంబ సభ్యులకు ఆయన ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉగాదిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాలను ప్రధానమంత్రి ఆసక్తిగా తిలకించారు. ఈ వేడుకల్లో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా, రాజ్యసభ చైర్మన్ హరివంశ్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. हमारे देश में चैत्री मास का प्रथम दिवस नववर्ष के रूप में मनाने की कई राज्यों में परंपराएं हैं और एक प्रकार से हमारे सारे त्यौहार कृषि से जुड़े हुए हैं. हर चीज़ को एग्रीकल्चर के साथ जोड़ा गया है. उगाड़ी के लिए मैं आप सबको हृदय से बहुत बहुत शुभकामनाएं देता हूँ. యువతకు మంచి భవిష్యత్తును అందించాలనే ఆలోచనలను ఆచరణలో పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 100 కోట్లతో 3 పాలిటెక్నిక్ కాలేజీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి సౌరభ్ గౌర్ సోమవారం గెజిట్ విడుదల చేశారు. ఈ వివరాలను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య శిక్షణ మరింత మెరుగుపడి విద్య పూర్తవగానే ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయని తెలిపారు. మంజూరైన 3 పాలిటెక్నిక్ కాలేజీల్లో ఒకదాన్ని 30 కోట్లతో తన నియోజకవర్గం డోన్ పరిధిలోని బేతంచెర్లలో ఏర్పాటు చేస్తుండటం పట్ల సీఎం వైఎస్ జగన్కు బుగ్గన రాజేంద్రనాథ్ కృతజ్ఞతలు తెలియజేశారు. 3 కాలేజీలను వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి కేటాయించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్లో రేవంత్ రెడ్డి నివాసానికి సిట్ అధికారులు, జూబ్లీ హిల్స్ పోలీసులు వచ్చారు. రేవంత్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో సిట్ అధికారులు జూబ్లీ హిల్స్లోని ఆయన నివాసానికి నోటీసులు అతికించారు. ఈ నెల 23న ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. ఇటీవల ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం తెరపైకి రాగా రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు అందించాలని సిట్ అధికారులు నోటీసుల్లో కోరారు. ఇటీవల ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారం తెరపైకి రాగా రేవంత్ రెడ్డి పలు ఆరోపణలు చేశారు. ఒకే మండలంలో 100 మందికి ర్యాంకులు వచ్చాయని అన్నారు. దాంతో రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు అందించాలని సిట్ అధికారులు నోటీసుల్లో కోరారు. నోటీసులపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ సిట్ నోటీసులు తనకు ఇంకా అందలేదని అన్నారు. అయితే తన వద్ద ఉన్న ఆధారాలను సిట్కు ఇవ్వబోనని, ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారాన్ని సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే తన వద్ద ఉన్న ఆధారాలను సిట్టింగ్ జడ్జికి అప్పగిస్తానని వెల్లడించారు. ప్రముఖ యోగా గురువు రామ్దేవ్ బాబా ఇంగ్లీష్ వైద్యాన్ని మరోమారు టార్గెట్ చేశారు. అల్లోపతి వైద్యంలో క్యాన్సర్, హై బీపీ, మధుమేహం వంటి వ్యాధులకు చికిత్స లేదని పేర్కొన్నారు. ఆయుర్వేద వైద్యంతో వీటిని పూర్తిగా నయం చేయవచ్చన్నారు. ఉత్తరాఖండ్లోని హరిద్వార్ రిషికుల్ ఆయుర్వేద కళాశాలలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సదస్సుకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ, కేబినెట్ మంత్రి సత్పాల్ మహారాజ్, ఆయుర్వేద వర్సిటీ వైస్ ఛాన్సలర్ సునీల్ జోషి తదితరులు హాజరయ్యారు. అల్లోపతి వైద్యంపై రామ్దేవ్ బాబా గతంలోనూ పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో కీలక నిందితురాలు రేణుక భర్తపై ప్రభుత్వం వేటేసింది. పేపర్ లీకేజ్ కేసులో మరో నిందితుడైన రేణుక భర్త డాక్యా నాయక్ వికారాబాద్ జిల్లా కులకచర్ల ఉపాధి హామీ పథకంలో టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. తాజా కేసు నేపథ్యంలో ఆయనను నిధుల నుంచి తొలగిస్తూ డిఆర్డీఏ పిడి కృష్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో భార్యాభర్తలైన రేణుక,
డాక్యా నాయక్పై ఇప్పటికే కేసు నమోదైంది. ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. డాక్యా నాయక్ జైలులో ఉండటంతో ఉత్తర్వులు ఆయనకు అందించే వీలు లేకుండా పోయింది. దీంతో గండీడ్ మండలం పంచాంగల్ తండాలోని ఆయన కుటుంబ సభ్యులకు వాటిని అందజేశారు. 2024 ఎన్నికల్లో బీజేపీదే విజయమని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించారు. విపక్షాల ఐక్యత బీజేపీని ఏమీ చేయలేదని ఆయన అన్నారు. విపక్షాలు ఏకమైనా వాటి మధ్య సిద్ధాంతపరమైన తేడాలు ఉంటాయని, వాటి ఐక్యత కూడా స్థిరంగా ఉండదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో తనకు విభేదాలు వచ్చాయనే అంశంపై స్పందిస్తూ కాంగ్రెస్కి పునర్జన్మను ఇవ్వాలని తాను అనుకుంటున్నానని, ఎన్నికల్లో గెలవాలని వారు అనుకుంటున్నారని, తన సలహాలను పాటించేందుకు వారు అంగీకరించడం లేదని పీకే చెప్పారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర గురించి మాట్లాడుతూ ఎన్నికల్లో వచ్చే ఫలితాలే యాత్రకు అసలైన పరీక్ష అని అన్నారు. యాత్ర అంటే కేవలం నడవడం మాత్రమే కాదని, 6 నెలల భారత్ జోడో యాత్రలో ప్రశంసలతో పాటు విమర్శలు కూడా ఎదురయ్యాయని చెప్పారు. 6 నెలల పాదయాత్ర తరువాత మార్పు ఏమైనా వచ్చిందా అని ప్రశ్నించారు. యువగళం పాదయాత్రలో ఉన్న నారా లోకేష్ను నూతనంగా విజయం సాధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీలు రామ్ గోపాల్ రెడ్డి, వేపాడ చిరంజీవి, శ్రీకాంత్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా లోకేష్ వారికి శాలువా కప్పి సన్మానించారు. వైసీపీ అక్రమాలు ఎదురొడ్డి పోరాడిన మీరు రియల్ హీరోలు అంటూ ప్రశంసించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెనక్కి తగ్గకుండా సైకో పాలనపై మీరు చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. ప్రజా సమస్యలపై మండలిలో గళం వినిపించాలన్నారు. తమపై నమ్మకం పెట్టుకుని సీటిచ్చిన మీకే మా గెలుపును అంకితం చేస్తున్నామని ముగ్గురు ఎమ్మెల్సీలు తెలిపారు. 2024 ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం లోకేష్ డైరెక్షన్లో పని చేస్తామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 చోట్ల టీడీపీ గెలవడంపై మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడో ఓసారి వచ్చే గెలుపును చూసి పొంగిపోవద్దని, వచ్చే జనరల్ ఎన్నికల్లో ఇవే ఫలితాలు వస్తాయని, రావాలని కోరుకోవడం దురాశనని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను భారత్ కెన్యా మ్యాచ్తో మంత్రి పోల్చి చెప్పారు. భారత జట్టుతో 10 మ్యాచ్లు జరిగితే ఏదో ఒక మ్యాచ్లో కెన్యా జట్టు గెలవచ్చని మంత్రి తెలిపారు. అయితే ప్రతి మ్యాచ్లోనూ కెన్యా జట్టు గెలుస్తుందని ఆశించటం అత్యాశనని అన్నారు. కెన్యా గెలిచినట్లే ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ గెలిచిందని మంత్రి వ్యాఖ్యానించారు. 2019 నుంచి 2023 వరకు జరిగిన ఏ ఎన్నికల్లోనూ వైసీపీ ఓటమి చూడలేదని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు. ఇదే కాలంలో ఏ ఎన్నికల్లోనూ టీడీపీ గెలిచిందే లేదని కూడా చెప్పారు. అలాంటిది గెలవక గెలిచినప్పుడు ఉప్పొంగిపోవడం సహజమేనని మంత్రి వివరించారు. ఇండియాకి కెన్యాకి క్రికెట్ మ్యాచ్లు జరుగుతుంటాయి. 10 మ్యాచ్లు జరిగితే ఎక్కడో ఒకసారి మధ్యలో కెన్యా గెలుస్తుంది. కెన్యా గెలిచినంత మాత్రాన ఇండియా కంటే కెన్యా బలమైనటువంటి టీమా? చెప్పండి, నాకు తెలియ అడుగుతాను. ఒక్కొక్క సందర్భంలో ఆ రోజు ఎందుకు కెన్యా గెలిచింది అని అంటే, ఆ రోజు ఏదన్నా ఒక స్పెసిఫిక్ ఇష్యూ వల్ల లేకపోతే ఇంకోటో ఏదన్నా ఇదైనప్పుడు ఒకసారి అలా అని చెప్పి ప్రతిసారి కెన్యా గెలుస్తుంది. మా తాలూకా విజయం అనో లేకపోతే ఇంకోటో 2019 నుంచి 2023 వరకు, అంటే మొన్నటి వరకు మేము ఓటమిని చూడలేదు, వారు గెలుపుని చూడలేదు. 2019 నుంచి 2023 మొన్నటి వరకు మేము ఏ ఎన్నికల్లో కూడా ఓటమి చూడలేదు, అది గెలుపు చూడలేదు. ఎప్పుడు గెలుపు చూడనటువంటి వారు ఒకసారి గెలిస్తే పొంగిపోవడం. భారత్లో బంగారం ధరలు మరోమారు షాక్ ఇచ్చాయి. నిన్న ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి. 10 గ్రాముల మేలిమి బంగారం ధర 60,000 మార్కును దాటేసి వినియోగదారులకు గుబులు పుట్టించింది. అమెరికా, స్విట్జర్లాండ్లలో బ్యాంకులు దివాలా తీయటం, అమెరికాలో వడ్డీ రేట్లు ఇంకా పెరగనున్నాయనే వార్తలతో స్టాక్ మార్కెట్లు నష్టపోతున్నాయి. ఫలితంగా ఈ అనిశ్చిత పరిస్థితుల్లో బంగారం, వెండిపైకి పెట్టుబడులు మళ్లుతుండడంతో వీటి ధరలు బగ్గుమంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో నిన్న ఔన్సు 31.30 గ్రాములు ఒక దశలో $2,005కు పెరిగింది. దీనికి తోడు రూపాయి మార్కంతో పోలిస్తే డాలర్ విలువ 82.56కు చేరుకోవడంతో 10 గ్రాముల మేలిమి బంగారం ధర 62,000కు పెరిగింది. అయితే సాయంత్రానికి ధర కొంచెం తగ్గుముఖం పట్టి ఔన్సు ధర $1,978లకు పడిపోవడంతో దేశీయంగా 10 గ్రాముల బంగారం ధర 61,300కు దిగివచ్చింది. వెండి కిలో 70,500కు చేరుకుంది.
అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాల నడుమ దేశీయ స్టాక్ మార్కెట్ల సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ 183 పాయింట్ల లాభంతో 57,814 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక నిఫ్టీ కూడా 52 పాయింట్లు లాభపడి 17,040 వద్ద కొనసాగుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.54 వద్ద ప్రారంభమైంది. సోమవారం అమెరికా మార్కెట్లు లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ బ్యాంకింగ్ రంగ సంక్షోభాన్ని నివారించేందుకు జరుగుతున్న ప్రయత్నాలతో మార్కెట్లో సానుకూల వాతావరణం నెలకొంది. ఇక అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ నేడు సమావేశం కానుంది. ఇందుకు సంబంధించి బుధవారం తుది నిర్ణయం వెలువడుతుంది. ఇంతటితో వార్తల సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి G9 న్యూస్.